గుడిలో గంటను 3 సార్లు ఎందుకు మోగించాలనే సందేహం కొందరికి వస్తుంటుంది. పురాణ కథను అనుసరించి ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని కలిసేందుకు వెళ్ళాడు. వాళ్ళు ఆమె ధార్మిక విషయాలు చర్చించుకున్నారు. ఆ సందర్భంలో విశ్వామిత్రుడు ప్రశాంతత ఎలా చేకూరుతుందని అడిగాడు. బాహ్య శాంతి కంటే అంతర్గత శాంతి చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం అంతర్గత శాంతిని పెంపొందించుకోవడమే. ఇక అశాంతి అనేది 3 విధాలుగా సంప్రాప్తిస్తుంది. ఒకటి ఆదిభౌతికం, అంటే జీవులకు సంబంధించింది. రెండోది ఆదిదైవికం, అంటే కంటికి కనిపించని శక్తులకి సంబంధించింది. మూడోది ఆధ్యాత్మికం, అంటే ఆత్మకు సంబంధించింది. ఈ 3 రకాల అశాంతులను దూరం చేసుకుని పూర్ణ శాంతిని పొందాలి. అది గుడిలో ఘంటానాదం వల్ల సాధ్యమవుతుంది. ఇంట్లో పూజామందిరంలోనూ గంటను మోగించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. గంటను 3 సార్లు మోగించాలి. ఆ సమయంలో ఓం శాంతి 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 అని స్మరించాలి. తొలిసారి ఘంటానాదం వల్ల దేహశాంతి, రెండోసారి వచ్చే శబ్దంతో మానసిక శాంతి, మూడోసారి వచ్చే ధ్వనితో ఆత్మకు శాంతి చేకూరతాయి అంటూ వివరించాడు వశిష్ఠ మహర్షి.